నమస్తే. కేఎల్ యూనివర్సిటీ, కోనేటి లక్ష్మయ్య యూనివర్సిటీ. ఇది కొంతమంది విద్యార్థుల విద్యార్థులకు సుపరిచితమైన యూనివర్సిటీ. ఇది గుంటూరు, విజయవాడ దగ్గర మదర్ బ్రాంచ్. హైదరాబాద్లో కూడా 2 బ్రాంచ్లు ఉన్నాయి దీనికి. ఒకటి మహినాబాద్ దగ్గర, 2 బాచ్పల్లి దగ్గర. పెద్ద యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ. వేల మంది స్టూడెంట్లు దీనిలో విద్యను అభ్యసిస్తుంటారు. చాలా పురాతనమైన యూనివర్సిటీ కూడా. కానీ మొన్న జరిగిన సంఘటన, అంటే శనివారం రోజు జరిగిన సంఘటనను చూస్తే ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా ఇటువంటి లక్కూరు పనులు చేస్తావా అనేది పేరెంట్స్కు కానీ విద్యార్థులకు కానీ అనేక సందేహాలు వస్తాయి. అసలు విద్య అంటే ఎలా ఉండాలి, ఎలా తయారయ్యింది అనే ప్రశ్నలు అనేకం తలెత్తుతుంటాయి. వీరు చేసిన భాగవతం ఏంటంటే, న్యాక్ అనేది మామూలుగా అందరికీ గ్రేడ్లు, అన్ని కాలేజీలకు గ్రేడ్లు ఇస్తుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఏ గ్రేడ్, సి గ్రేడ్, బి గ్రేడు, ఇలా కాలేజీల వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బట్టి, వాళ్ళ వసతులను బట్టి, అక్కడ ఫ్యాకల్టీని బట్టి, అంటే ఎంత టైం అయింది, కాలేజీ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు ఇలాంటివి ఇవ్వాలి అనేది అది సర్వసాధారణంగా ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఆ కాలేజీకి A+ గ్రేడ్ న్యాక్, NAAC ఇచ్చింది కూడా ఆల్రెడీ. ఇప్పుడు న్యాక్ A++ గ్రేడ్ కావాలని వాళ్ళ ఆరాటం. దానికి న్యాక్ అధికారులు ఒక 8 మంది దాకా కాలేజీకి రావడం, అంటే వాళ్ళ మదర్ బ్రాంచ్ని సందర్శించడం, మిగతా అన్ని బ్రాంచ్లు చూసి మదర్ బ్రాంచ్ని సందర్శించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది? న్యాక్ AA గ్రేడ్ కావాలి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళకు. అది మామూలుగా ఏంటంటే కాలేజీల వారి ప్రవర్తనను బట్టి కేటాయిస్తారు. యాక్చువల్గా అయితే జరిగే ప్రాసెస్ అయితే కాలేజీలు వారి సామర్థ్యాన్ని బట్టి, వారి అనుభవాన్ని బట్టి, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, ఫ్యాకల్టీని బట్టి, అక్కడ జరిగే రిక్రూట్మెంట్లను బట్టి ఇలా గ్రేడ్లు నిర్ణయిస్తారు. కానీ వీళ్ళు ఇక్కడ జరిగిన ఒప్పందం విచిత్రంగా ఉంది. 1,80,00,000 డీల్. ఇవి మేము మీకు ఇస్తాం, మీరు మాకు A+ గ్రేడ్ ఇవ్వాలి. ఇది ఒప్పందం. కేఎల్ యూనివర్సిటీ వాళ్ళకు న్యాక్ అధికారులకు జరిగిన మధ్య ఒప్పందం. ఇది మరి ఎలా లీక్ అయిందో ఎట్లనో ఎవరికి అర్థం కాదు. అది కొంతమంది వేరువేరుగా చెప్తారు. అది వేరు విషయం, కొద్దిగా పక్కకు పెడదాం. ఎవరికి లీక్ అయింది? సిబిఐ వారికి లీక్ అయింది. సిబిఐ వారు ఏం చేసిండ్రు? మట్ట సంఘం ఆపరేషన్ చేసేసిండ్రు. వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టిండ్రు. నిఘా పెట్టి పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసి విజయవాడ సెంట్రల్ జైలుకి పంపించారు. వీళ్ళందరినీ, ఈ కాలేజీ యాజమాన్యంలో ఉన్న వాళ్ళను ప్లస్ ఈ న్యాక్ అధికారులను అందరినీ, సుమారు 12 మందిని ఎలా తీసుకున్నారు, ఎట్లా ఉందన్నది. క్యాష్ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికింది. విజయవాడ ఒక స్టార్ హోటల్లో 38 లక్షల క్యాషు, స్మార్ట్ ఫోన్లు, గోల్డ్కు సంబంధించినవి కొన్ని వస్తువులు, కాస్ట్లీ వస్తువులు, ఇవన్నీ రెడ్ హ్యాండెడ్గా దొరికించుకొని అరెస్ట్ చేసి పంపించారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అంటే ఈ గ్రేడ్లు NARF కానీ, ఈ న్యాక్ గ్రేడ్లు కానీ, అంటే ఇట్లా డబ్బులు తీసుకొని ఇస్తారా? ప్రజలకు, పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ అర్థం కావాల్సింది ఏంటంటే, అంటే ఇట్లా డబ్బులు తీసుకొని అది ఎంత చెత్త కాలేజ్ అన్నా ఉండకోకో, ఏమన్నా ఉండకోకో వాళ్ళ గ్రేడ్స్ ఇచ్చేయాలి. ఎవరు మోసపోతారు? విద్యార్థులు మోసపోతారు, విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోతారు. దీనికి న్యాక్ AA గ్రేడ్, A++ గ్రేడ్ ఇచ్చింది. NIRF ర్యాంక్ ఇలా ఉంది, దీనికి ఇంత ఉంది, 15 ఉంది, 20 ఉంది, 30 ఉంది, ఇలాంటివి చూసి మోసపోయి విద్యార్థులు విపరీతంగా జాయిన్ కావడం, వాళ్ళు కోట్లు కొల్లగొట్టడం. ఈడ ఇచ్చేది 1,80,00,000, వాళ్ళు సంపాదించేది 180 కోట్లు. అంటే దీన్ని ఆధారంగా పెట్టేసి బోర్డులు, హోర్డింగ్లు, ప్రచారాలు మొత్తం మాకు ఈ గ్రేడ్ వచ్చింది అంటే ఉట్టిగా ఏమి ఇయ్యరు కదా గ్రేడ్లు. అంటే ప్రజలు అనుకోవడం.
విద్యార్థులు అనుకోవడం దానికి ఆ గ్రేడ్ ఉంది అంటే దానిలో చాలా పడుతుంది అన్నట్లే లెక్క అన్నట్లే కదా. మరి ఇదేం భాగవతం, ఇదేం లత్కోరు పని? 1,80,00,000 డీల్ మాట్లాడుకొని ఈ గ్రేడ్ ఇవ్వడం అంటే దానిలో ఉన్న మహానుభావులు న్యాక్ అధికారులు కూడా అంటే వాళ్ళది ఇదే పని అంటే తవ్వే కొద్దీ అంటే వీళ్ళను కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళది మొత్తం ఇదే భారతం ఉన్నట్లుంది. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి గ్రేడ్లు ఇవ్వడం, డబ్బులు ఇవ్వని వాళ్ళకు దాన్ని అసలు పట్టించుకునే ఏది ఉండకపోవడం, ఏ ఆస్తిగా అట్లే పెట్టడం, ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకు గ్రేడ్లు ఇవ్వడం, ఇది వీళ్ళ డ్యూటీ ఉన్నట్లుంది. సిబిఐ వారు మంచి పని చేసిండ్రు. అసలు ఏంటిది? విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నట్లా? అంటే మీరు లంచం ఇచ్చి గ్రేడ్లు తెచ్చుకొని ఎవరిని మోసం చేస్తున్నారు? విద్యార్థులను మోసం చేస్తున్నట్లు. అందుకే విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఎవ్వరు కానీ ఈ ఎవరైతే తమ పిల్లలను కాలేజీలో అదే బాయ్ కానీ గర్ల్ కానీ ఎవరు కానీ తమ పిల్లలను కాలేజీలో జాయిన్ చేస్తున్నప్పుడు ముందు దాంట్లో గ్రేడ్లు చూడొద్దనట్లేను, కానీ ముందు కాలేజీని సందర్శించండి. అక్కడ ఉండే ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కానుండి ఫైనల్ ఇయర్ విద్యార్థులను కలవండి, వారితో సంభాషించండి. అసలు ఎలా ఉంది కాలేజీ, ఈ కాలేజీలో మా అమ్మాయిని చేర్పిస్తున్నాం, మా అబ్బాయిని చేర్పిస్తున్నాం, చేర్పించొచ్చా అని అడగండి. ఆ పిల్లలు నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఈ కాలేజీ మంచిగా ఉంటే మంచిది అంటారు, చెడ్డు ఉంటే చెడ్డదంటారు. వద్దు అంకుల్, మీరు దీంట్లో చేంజ్ చేయొద్దండి, మేమే మోసపోయి జాయిన్ అయినాం, మీరు చేంజ్ చేయొద్దండి, వేరే చూసుకోండి, ఇది వేస్ట్ అని ముందే నిర్మోహమాటంగా చెప్తారు పిల్లలు. అది నమ్మండి, దాన్నే 60-70% నమ్మండి. అక్కడ ఉన్న విద్యార్థులు సీనియర్ విద్యార్థులు చెప్పేదాన్ని మాత్రమే నమ్మండి. ఈ గ్రేడ్లను నమ్మొద్దండి. ఈ గ్రేడ్లు ఎలా ఉంటావో ఇప్పుడు అర్థమైంది కదా. డబ్బులు ఇచ్చి కనుక్కునే దొంగ గ్రేడ్లు ఇవి. ఇంత లత్కోరు పని. అది ఎంత పురాతనమైన కాలేజీ, దానికి ఎంత నేమ్ ఉంది. అలాంటి వాళ్ళే ఈ పని చేసిండ్రంటే ఇక ఇప్పుడు పెట్టిన కొత్తగా 100 కోట్లు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన కొత్త కాలేజీలు ఎట్లా ఉంటావో మనకు అర్థమవుతుంది. ఎవ్వరి డబ్బుకు ప్రతిదీ లొంగడమే అన్నట్లు అయిపోయింది. అంటే వాళ్ళ దుఃఖమే ఇది ఉన్నట్లుంది. డబ్బులు ఇవ్వండి, మీకు ఈ గ్రేడ్ ఇస్తాం. ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమయ్యేది అదే. దాదాపు కొంతమంది అంటే దానికి సంబంధించిన ఆ గ్రేడ్లకు సంబంధించిన ఆ కాలేజీలకు సంబంధించిన ఆ విషయాలు తెలిసే వాళ్ళను కొంతమందిని ఫ్యాకల్టీని టచ్ అయితే ఇది కొత్త కాదండి, ఇది చాలా మంది 80% గ్రేడ్లు ఇట్లాగే ఇస్తారు. కాకపోతే ఇది పట్టుబడ్డది, మిగతాయి పట్టుబడలేదు. ఇది పట్టుబడడానికి కూడా ఒకటి కారణం చెప్తున్నారు. ఒక యూనివర్సిటీ వీళ్ళకు పడరాని యూనివర్సిటీ లేదంటే వీళ్ళకి ఈ గ్రేడ్ ఇస్తే మాకు డౌన్ గ్రేడ్ అవుతుందనే ఉద్దేశంలో సిబిఐకి ఉప్పందించినది ఇక్కడ ఉండే యూనివర్సిటీ ఉప్పందించింది. ఇలా జరుగుతుంది చూడండి, ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు, లంచం ఇచ్చి ఈ గ్రేడ్ తీసుకుంటున్నారు అని సిబిఐకి ఉప్పందించింది ఇక్కడ ఉన్న ఒక ప్రముఖమైన యూనివర్సిటీ అనేది వదంతులు వస్తున్నాయి. మరి అది నిజమెంతనో అబద్ధం ఎంతనో అది వేరు విషయం. కానీ విద్యార్థులు ఇవి చూడండి, అంటే ఎక్కడ ఉన్న కాలేజీలైనా సరే, మన తెలంగాణలో ఉన్న కాలేజీలైనా సరే గ్రేడ్లు అంటే అవి నమ్మొద్దండి. చూడండి, కొంతవరకు ఇవ్వండి, కానీ పూర్తి స్థాయిలో మాత్రం దాంట్లోకి ఇవ్వడానికి వీల్లేదు. ఇంత సీనియారిటీ ఉన్న కాలేజీలనే ఇలాంటి రంకు భాగవతం జరుగుతుంటే ఇక మామూలు కాలేజీలలో ఇంకెంత ఉంటుంది. కాబట్టి ఆ యూనివర్సిటీ అది ఏదా పెద్దదా చిన్నదా అవన్నీ చూడొద్దండి. అక్కడ ఉండే విద్యార్థుల మాటలు మాత్రమే మీరు 75% నమ్మాలి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ ఇవి కూడా చూడాలి, అది 25%. ఫ్యాకల్టీ అన్నీ అక్కడ పిల్లలే చెప్తారు. కొన్ని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకుంటుంది, బిల్డింగ్స్ అంతంత మాత్రమే ఉంటాయి, గ్రౌండ్ చిన్న గ్రౌండ్ ఉంటుంది, కానీ అద్భుతమైన టీచింగ్ చెప్తుంటారు, అద్భుతమైన క్యాంపస్ సెలక్షన్లు వస్తుంటాయి. అలాంటి కాలేజీని ఎన్నుకోవాలి పేరెంట్స్, అలాంటి కాలేజీలను విద్యార్థులు ఎన్నుకోవాలి. మొత్తం మనకు ఈ డీమ్డ్ యూనివర్సిటీలు, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు ఇవి ఇంత గొప్ప, దీనికి ఈ ర్యాంక్ ఉంది ఆ ర్యాంక్ ఉంది అని పోతే మాత్రం మోసపోవడం తథ్యం. కాబట్టి పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఇది గమనించాలి. రాబోయే ఎంట్రన్స్లు రాస్తున్నారు చాలామంది విద్యార్థులు, పేరెంట్స్ కూడా కొద్దిగా శోధన చెయ్యండి. మీకు బిజీ ఉండొచ్చు, కానీ మీ విద్యార్థుల భవిష్యత్తు ఖచ్చితంగా మీరు ఏ కాలేజీని అయితే ఎన్నుకుంటున్నారో ఆ కాలేజీ దగ్గరికి విజిట్ చేయండి. అక్కడ పిల్లలను పూర్తిగా ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ దాకా విద్యార్థులను కలవండి, వాళ్ళతో చాలా విషయాలు తెలుసుకోండి. అప్పుడే మీకు ఒక నమ్మకాన్ని కుదిరిన తర్వాతనే మీ అమ్మాయిని కానీ మీ అబ్బాయిని కానీ ఆ కాలేజీలో జాయిన్ చేయించండి. లేదంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. వీళ్ళకి ఏమేమవుతుందో ఏమేం జరుగుతుందో భవిష్యత్తులో ఒక్కసారి డౌన్ గ్రేడ్ ఇచ్చిందంటే మరి అక్కడ 1000 మంది పిల్లలు చదువుతున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితులు
వీళ్ళే లంచాలు ఇచ్చేస్తుంటే మన వాళ్ళు ఎట్లా పాస్ అయ్యారు? కంపెనీల వాళ్ళకు ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్లలో ఎంత ప్రభావం పడుతుంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ వీళ్ళకి పడతాయా? పట్టవు. మాకు కోట్లు కావాలి, మేము సంపాదించాలి అంతే. వేరే ప్రజల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ వీళ్ళకి అసలు అనవసరం. వాళ్ళది ఒక వ్యాపారం, డబ్బులు కావాలి, ఇది వీళ్ళ లెక్క. కాబట్టి విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ జాగ్రత్తగా మెలగండి. కొద్దిగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి కాబట్టి ర్యాంకులను చూసి మోసపోవద్దండి. కాలేజీకి వెళ్ళి విద్యార్థులను తెలుసుకొని మాత్రమే జాయిన్ చేయించండి.